ప్రైజ్ ద లార్డ్. శుక్రవారము డిసెంబర్ 27, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఆదికాండము 1:1. ఏక సవ్వడి. సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కథలు అనేవి మానవులను ఆకర్షించాయి. లిఖిత భాష ఉనికిలోకి రావడానికి చాలా కాలం ముందు నుండే జ్ఞానాన్ని అందించడానికి కథలు ఒక మార్గంగా పనిచేశాయి. అనగనగా ఒక రోజు వంటి ప్రారంభ పంక్తుల ద్వారా వెంటనే నిమగ్నమైన కథను వినడం లేదా చదవడం మనందరికీ తెలుసు. ఒక కథ యొక్క శక్తి కేవలం ఆనందం మాత్రమే కాక అంతకు మించి విస్తరించినట్లు కనిపిస్తుంది. మనం కలిసి ఒక కథను విన్నప్పుడు మన హృదయ స్పందనలు సమకాలీకరించబడతాయి. మన వ్యక్తిగత గుండె సవ్వడి ఒక రోజు వ్యవధిలోనే మారుతూ ఉంటాయి. అంతేగాక మరొకరి గుండె చప్పుడుతో యాదృచ్ఛికంగా కలవడం ఎంతో అరుదు. ఒకే సమయంలో ఒకే కథను విన్నప్పుడు మన హృదయాలు ఒకే లయలో ఉంటాయని క్రొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆదియందు అనే వాక్యంతో దేవుడు తన కథను మనకు చెప్పడం ప్రారంభించాడు. ఆదాము హవ్వలు మొదట ఊపిరి పీల్చుకున్న క్షణం నుండి ఆ కథను దేవుడు తన పిల్లలుగా మన వ్యక్తిగత జీవితాలను మాత్రమే కాకుండా మరీ ముఖ్యంగా మన సామూహిక జీవితాలను కూడా రూపొందించడానికి ఉపయోగించాడు. ఇప్పటి వరకు నమోదు చేయబడిన అత్యంత అద్భుతమైన యథార్థ కథనం బైబిల్ ద్వారా ఆయన ప్రణాళిక కొరకు ప్రత్యేకించబడిన యేసుక్రీస్తు విశ్వాసులమైన మన హృదయాలు కలిసే ఉంటాయి. ఆ గొప్ప రచయిత యొక్క సృజనాత్మక రచనల ప్రతిస్పందనగా మన హృదయ సవ్వడి లయబద్ధమగునుగాక. మనం ఆయన కథను ఇతరులతో పంచుకోవడం ద్వారా అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని ప్రకటించుచు వారిని కూడా అందులో భాగమవ్వడానికి ఆహ్వానిద్దాం. బైబిల్ కథలోని ఏ భాగం మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించింది? మీరు ఎవరితో పంచుకోగలరు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, బైబిల్ ద్వారా మీరు ఎవరో నాకు చూపించినందుకు, నన్ను మీ సొంతం చేసుకున్నందుకు ధన్యవాదములు. ఇతరులతో దాన్ని పంచుకోవడానికి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.